విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయం టీడీపీదే అని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. వైసీపీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం తమదే అంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 3వ జాబితా విడుదల చేశారు. 3వ జాబితాలో ఇటు 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. దాంట్లో విజయవాడ నుండి కేశినేని చిన్ని గారికి స్థానం కల్పించడంతో ఒక్కసారిగా ఆయన శిబిరంలో ఆనందోత్సవాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూల నుంచి కూడా అందరూ తరలి వస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన మాటలను మనం అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, 3వ జాబితా వరకు కూడా వెయిట్ చేయవలసిన పరిస్థితి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? 3వ జాబితా కాదు, మా ఎంపీలకి ఇది మొదటి జాబితానే, ఎమ్మెల్యేలుగా 3వ జాబితా. మొదటి జాబితాలో నేను వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రెండో విషయం, ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నా ప్రయాణం ఈ 3 సంవత్సరాల నుంచి నా ప్రయాణంలో నాతో ఉన్న ఎన్టీఆర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పసుపు సైనికులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇవ్వబోతున్న విజయవాడ ప్రజల సంక్షేమము, అభివృద్ధే నా ముందున్న కర్తవ్యం అని తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్, మీరు అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో ఉన్నారు. మీరు కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేశారు, చాలా సమస్యలు గుర్తించారు. ఆ సమస్యలకు ఇప్పుడు మీరు అధికారులకు వచ్చి ఎటువంటి చెక్ పెట్టబోతున్నారు? మేము అధికారంలో రావడం ఖాయం. ఇవాళ ఉన్న ప్రజలకు ఉన్న బేసిక్ నీడ్స్ అంటే మాకు విజయవాడ నగరంలో ఎంతోమంది సామాన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళ బేసిక్ నీడ్స్ కానీ వాళ్ళ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ ఇటువంటి చోట్ల నా యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్, ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రసవత్తరం పాడా ఏం లేదు, వన్ సైడ్ పోటీ ఇది. దీన్ని రసవత్తరం అని చెబుతారు ఏంటండి బాబు. 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థులు గెలబోతున్నారు. రాసుకోండి. ఇంకా దీంట్లో రసవత్తరం లేదు, ఏమి లేదు, వార్ వన్ సైడ్. అలాగే ఇటు అంటే కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లు పక్కన పెట్టారు, కొంత కొత్త వ్యక్తులను తీసుకొచ్చారు. అక్కడ ఎట్లా ఉండబోతుంది మీకు సపోర్ట్? ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది లిస్టు. సీనియర్లు కూడా బాగా అర్థం చేసుకున్నారు. వారికి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మంచి స్థానం కల్పించబోతున్నారు. తప్పకుండా మేము పొత్తుల వల్ల కూడా కొంతమంది సీనియర్లను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా దగ్గరుండి కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకుంటారు. ఫైనల్గా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మీరు ఏం గుర్తించారు, దాన్ని ఎట్లా పరిష్కరించబోతున్నారు? తప్పకుండా మేనిఫెస్టో విడుదల చేస్తా, దాంట్లో అన్ని విషయాలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏదైతే ఈ 5 సంవత్సరాలు ప్రజలు పడినటువంటి బాధలన్నింటినీ కూడా మేనిఫెస్టో ద్వారా దూరం చేయబోతున్నామని చెప్పేసి ఖచ్చితంగా మేమే విజయం సాధించబోతున్నామంటూ కూడా కేశినేని చిన్ని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.